ఈ రోజున మనం ఉచితంగా సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 46 రూపాయలు పర్ కేజీ మాకు ఖర్చు అవుతుంది. 46 రూపాయలు 10 పైసలు నేను చెప్పారు. 46 రూపీస్ 10 పైసా, కరెక్ట్ సార్. 46 రూపాయల 10 పైసలు పర్ కిలో. అయితే ఒక ఆర్గనైజ్డ్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా గత పాలకులు ఒక వ్యవస్థని క్రియేట్ చేసి వారి స్వప్రయోజనాల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నీరుగార్చేశారు అధ్యక్ష. ఈరోజు ఎంత బాధ కలుగుతుందంటే వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఈ రోజుకి కూడా చాలా కుటుంబాలు దీనిపైనే ఆధారపడి ఉంటాయి అధ్యక్ష. రేషన్కి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వ్యవస్థని ఎట్లా మార్చేశారంటే పీడిఎస్ రైస్ అంటే కేవలం స్మగ్లింగ్ కోసం ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద దీనికి ఒక డీప్ రూటెడ్ మాఫియాని క్రియేట్ చేసి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష. అంటే ఎంత దారుణంగా ఉందంటే ఒక ప్రాంతమే కాదు అధ్యక్ష, కేవలం నేను ఒక రైస్ మిల్లర్లే నేను ప్రస్తావించాను. ఎందుకంటే అందరి పాత దీంట్లో బాగా లోతుకి వెళ్ళిపోయింది అధ్యక్ష. మేము ధాన్యం ఏ విధంగా సేకరిస్తాం, అసలు అవసరం ఎంత అని మీరు అన్నారు బుచ్చ చౌదరి గారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా మనకి ప్రొడక్షన్ దాదాపు 1,20,00,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. అందులో మనకి మార్కెట్లోకి వచ్చేది 80 లక్షల మెట్రిక్ టన్ను. 80 లక్షల మెట్రిక్ టన్నులకు గాను మిల్లర్స్ దగ్గరికి మనం పంపించి కస్టమ్ మిల్ రైస్ చేయగలిగేది 40 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులోనూ దాదాపు 30 నుంచి 32 లక్షల మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ కోసం ఉపయోగించుకుంటాం అధ్యక్ష. జాతీయ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి బ్యాలెన్స్ స్టాక్ ఇచ్చేసి దేశంలో ఎక్కడ ఉపయోగం ఉన్నా కూడా ఆ నిల్వలు వాళ్ళు మార్చుకుంటారు అధ్యక్ష. ఆయన అడిగారు ఆయన దాని రైస్ గురించి కూడా చెప్పారండి. ఆ విధంగా కొనసాగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కావాలని కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం స్వప్రయోజనాల కోసం ఎంతో నష్టం కలిగించారు అధ్యక్ష. ఇందాక కూనా రవికుమార్ గారు అడిగారు, చాలా సంతోషం, మీకు కొన్ని వివరాలు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళు ధాన్యం జప్తు చేసింది 76,854 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. 5 ఇయర్స్లో 2019 నుంచి 24 వరకు. కూటమి ప్రభుత్వం వచ్చినాక కేవలం 6 నెలల్లో మేము జప్తు చేసింది 60,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 78% of what the previous government has done in the past 5 years, we have done in the past 6 months అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో సమీక్షించి ఏ విధంగా మనం ఈ వ్యవస్థని పటిష్టం చేద్దాం, లీగల్ అంశాల గురించి, ఎన్ఫోర్స్మెంట్ అంశాల గురించి అన్నిటిపైన కూడా చాలా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 7 కింద, సెక్షన్ 7 కింద కేసులు నమోదు చేస్తున్నాం అధ్యక్ష. క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తున్నాం అధ్యక్ష. పీడీ యాక్ట్లో కూడా మార్పులు తీసుకొచ్చి ఫస్ట్ టైం పీడీ యాక్ట్ కింద సెక్షన్స్ 316, 318 అండ్ 319 మన భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద ఇది అప్రూవల్ ఇంకా రావాలి అధ్యక్ష. కానీ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ అని గుర్తించి రిపీటెడ్ అఫెండర్స్గా ఎవరినైతే మేము గుర్తించావో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టేటట్టు చట్టంలో మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. వీటితో పాటు మేము అనేక అంశాలపైన మార్పులు తీసుకొస్తున్నాం. ప్రధానంగా ఆయన అడిగారు ఏ విధంగా జప్తు చేసిన అంశాలని మేము ప్రభుత్వం నుంచి మేము ఎటువంటి చర్యలు తీసుకుంటామని. బేసికల్గా స్వాధీనం చేసుకున్న ఏ ఆస్తి అయినా సరే 50 లక్షల లోపు అయితే జాయింట్ కలెక్టర్ గారి పరిధిలోకి వస్తుంది అధ్యక్ష. 50 లక్షలు దాటితే కలెక్టర్ గారి పరిధిలోకి వస్తుంది. దీన్ని మేము ఖచ్చితంగా ప్రతి నెల ఆక్షన్ అయ్యేటట్టు చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. గతంలో ఎప్పుడు లేదు ఈ విధంగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్రీ 1 మంత్ మనం ఈ స్టాక్ డిస్పోజ్ ఆఫ్ చేయాలి, దాన్ని ఆక్షన్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. తప్పకుండా దీన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా కొన్ని కొత్త ఆలోచనలు వచ్చినాయి. వీఆర్ ట్రైయింగ్ టు సీ హౌ వీ కెన్ ప్రివెంట్ ద లాస్ ఆఫ్ స్టాక్ ఆఫ్ రైస్ దట్ వీ హ్యావ్ అధ్యక్ష. తప్పకుండా దానిపైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ వెహికల్స్ని కూడా సీజ్ చేసే విధంగా
మేము చాలా స్పష్టంగా విజిలెన్స్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా సివిల్ సప్లైస్ అధికారులకి జిల్లా స్థాయిలో వెహికల్స్ని కూడా సీజ్ చేయమని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అధ్యక్ష. ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 517 వెహికల్స్ మేము సీజ్ చేసాం అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా. ఇక కాకినాడ విషయంగా వస్తే అధ్యక్ష, చాలా ఆవేదనతో వెంకటేశ్వరరావు కూడా చెప్పారు. ఆయన కూడా వాస్తవంగా ఆ రోజు చూశారు అధ్యక్ష. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మేమందరం కలిసి వెళ్ళినప్పుడు ఆ రోజు కాకినాడ పోర్టులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ జరిగిన తనిఖీల్లో ఒకే రోజున దాదాపు 50,000 మెట్రిక్ టన్నులు రైస్ మేము సీజ్ చేసాం అధ్యక్ష. 50,000 మెట్రిక్ టన్స్. అందులో ల్యాబ్కి పంపించి అనాలిసిస్ వచ్చిన తర్వాత 25,386 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా మేము నిర్ధారించాం అధ్యక్ష. 13 సంస్థల పైన, గోడౌన్స్ పైన కేసులు పెట్టాం. వాళ్ళపైన 6A కేసెసే కాకుండా ఈ సెక్షన్ 7 ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద కూడా కేసులు పెట్టాం అధ్యక్ష. ఎప్పుడైతే గౌరవ హైకోర్టు ఈ స్టాక్ని రిలీజ్ చేయమన్నారో బ్యాంక్ గ్యారంటీ ప్రొవైడ్ చేసి దాన్ని మేము ఎకనామిక్ కాస్ట్ చొప్పున, ఇందాక నేను మీతో చెప్పినట్టు ₹46.10 చొప్పున వాళ్ళు బ్యాంక్ గ్యారంటీస్ ప్రొవైడ్ చేసినాకనే ఆ స్టాక్ రిలీజ్ చేసి వాళ్ళకి పంపించడం జరిగింది అధ్యక్ష. అనేక సందర్భాల్లో మేము లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తాం అధ్యక్ష. ఇంకా మా డిపార్ట్మెంట్లో కూడా అవగాహన పెంచాల్సింది ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు, జాయింట్ కలెక్టర్లు, విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కలిసి చేయాల్సిన తనిఖీల్లో ఎక్కడ కూడా శాంపిల్స్ ప్రొక్యూర్మెంట్లో కానివ్వండి, శాంపిల్స్ని భద్రతాపరచడంలో కానివ్వండి పొరపాటు జరగకుండా వీటిని గౌరవ హైకోర్టులో మళ్ళీ ఇతర కోర్టులో, సెషన్స్ కోర్టులో మేము ఎవిడెన్సెస్గా తీసుకురావడానికి మా డిపార్ట్మెంట్ ఇంకా మేము పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వాటిపైన మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదే కాకుండా వెంకటేశ్వర అన్నట్టు ఈ సంస్థ గురించి, మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ గురించి చెప్పారు. తప్పకుండా మేము డేటా తెప్పించుకుని తప్పకుండా దీన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. ఫైన్ రైస్ గురించి వివరించారు అధ్యక్ష. నేను గౌరవ సభ్యులు నేను అభినందిస్తున్నాను ప్రశ్న అడిగినందుకు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో వచ్చే మే మాసం నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలందరికీ కూడా మిడ్ డే మీల్స్ కింద మరియు మన వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ వీళ్ళందరికీ కూడా పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఫైన్ క్వాలిటీ రైస్ వాళ్ళకి సరఫరా చేయబోతున్నాం అనేది గౌరవ సభ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలుపుకున్నాను. ఇది మొట్టమొదటిసారి అధ్యక్ష, ఏనాడు కూడా జరగలేదు. ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. గౌరవ హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు కూడా దీనికి ఒక కొత్త ఆలోచనతోటి మనం ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనేది మేము ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు కాకినాడలో మేము ఫస్ట్ టైం అధ్యక్ష చెక్ పోస్టులు నిర్మాణం చేశాం. ప్రతి లారీ అక్కడ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీ చేసిన తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే ఈ షిప్స్లో లోడింగ్ జరుగుతుంది అధ్యక్ష. బార్జెస్ దగ్గర కూడా గతంలో ఏదైతే డీప్ వాటర్ పోర్ట్ ఉందో దానికి యాంకరేజ్ పోర్ట్ అంటారు, యాంకరేజ్ పోర్ట్కి వెళ్ళే బార్జెస్ని కూడా తనిఖీ చేసే విధంగా అక్కడ మేము చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి కోసం మేము అనేక చర్యలు తీసుకుని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా రాము గారు ఆ పర్టికులర్ నియోజకవర్గంలో జరిగిన కొన్ని సమస్యల గురించి ప్రస్తావించారు. 40,000 రేషన్ కార్డులకు గాను కేవలం 12,000 రేషన్ కార్డులకే ఈ పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందని, తప్పకుండా దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేసి వీ విల్ కమ్ బ్యాక్ టు యూ అని మీకు మీ ద్వారా నేను తప్పకుండా సార్ మీ ద్వారా నేను గౌరవ సభ్యులకి ఆ సమాచారం అందిస్తానని తప్పకుండా మేము చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు రాధాకృష్ణ గారు ఏలూరు జిల్లాలో సీజ్ చేసిన స్టాక్స్ గురించి ప్రస్తావించారు అధ్యక్ష. నేను ఆ జిల్లా మంత్రిగా బాధ్యత తీసుకున్నాక తప్పకుండా దానిపైన కూడా నేను రివ్యూ చేశాను. మీకు పూర్తి వివరాలు నేను అధికారుల దగ్గర తెప్పించుకోగానే మేము ఇస్తాను అధ్యక్ష. అదేవిధంగా మేము ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నాం అనేది సభ్యులందరికీ తెలియపరిస్తే కొంతవరకు ఈ వ్యవస్థ పైన నమ్మకం పెరిగే విధంగా, ఒక మార్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నేను నిన్న ప్రకటించినట్టు మొట్టమొదటిసారిగా రేషన్ కార్డ్స్ కూడా మేము మార్పు తీసుకొచ్చాం. QR కోడ్స్ తోటి మేము రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అధ్యక్ష త్వరలోనే. దీంతో పాటు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు KYC 100% అన్ని రేషన్ కార్డ్స్ని కూడా KYC ప్రకారంగా మేము ఆ నామ్స్ ప్రకారంగా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. టెక్నాలజీని కూడా మేము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ప్రస్తుతం మాకున్న పాస్ మెషిన్స్తో పాటు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ కూడా మేము ఇన్స్టాల్ చేయడానికి చర్యలు తీసుకోబోతున్నాం. త్వరలోనే ప్రతి బఫర్ గోడౌన్లో కూడా స్టాక్ మూవ్మెంట్ గురించి మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ద్వారా ఎంత సరుకు వచ్చింది, ఎంత వెళ్ళింది, ఏ వెహికల్లో వెళ్ళింది అని దానిపైన మాకు పూర్తి సమాచారం అందే విధంగా మేము దాని గురించి కూడా మేము కొంచెం చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులందరికీ ఈ సమాచారం అందిస్తూ, తప్పకుండా ఈ వ్యవస్థ ప్రక్షాళన కోసం మనందరం కూడా కలిసి ముందుకెళ్దాం. ఎన్నడూ లేని విధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఆ గౌరవం వచ్చే విధంగా, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డు హోల్డర్కి మేము సరఫరా చేసే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులన్నీ కూడా చాలా అద్భుతమైన క్వాలిటీ తోటి ఎవరు కూడా దాని గురించి ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకున్నాం అధ్యక్ష.